తెలుగు కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, వారి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పునరుద్ఘాటించారు. శుక్రవారం ఉదయం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ 7వ డివిజన్ పరిధిలోని లబ్బిపేట పీవీపీ మాల్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గద్దె క్రాంతికుమార్ టీఎన్టీయూసీ మరియు టీడీపీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలుపుతూ వారికి స్వీట్లు, మజ్జిగ మరియు లస్సీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుడి చెమట చుక్క నుంచే తెలుగుదేశం పార్టీ పుట్టిందని, స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, మహిళా కార్మికుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణ పనుల వల్ల గతంలో వేలాది మంది కార్మికులకు జీవనోపాధి లభించిందని, అయితే గత ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసి కార్మికుల పొట్ట కొట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని క్రాంతికుమార్ స్పష్టం చేశారు. మేడే ఒక పండగలాగా ఇక్కడ పీవీపీ మాల్ ఎదురుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక పండగలా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడే కాకుండా అన్ని డివిజన్లో కూడా కార్మికులందరం కలిసి మేమంతా కలిసి ఒకటి ఐకమత్యం కోసం ఇలాగా ఓ పండగలా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమరావతి నిర్మాణం మొదలైంది. దాంతో ఎంతో మంది కార్మికులకి జీవనోపాధి కలిగించడం జరిగింది. అలాగే పాత ప్రభుత్వంలో ఆ అమరావతి నిర్మాణం ఎక్కడ పడితే అక్కడ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఆపేసి నిజంగా వారి కార్మికుల పొట్ట కొట్టడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక వెన్నుముక్కలాగా చూడటం జరుగుతూ ఉంది. అలాగే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులకి అనేక సంక్షేమ పథకాలు ఇవ్వటం, అలాగే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ప్రొవైడ్ చేయటం ఇవన్నీ జరిగింది. వారికి భద్రత, వారి ఆరోగ్యానికి భద్రత ఇవ్వటం జరిగింది. అలాగే కార్మికుల కర్షకుల చెమట బొట్టులో నుంచే తెలుగుదేశం పార్టీ పుట్టింది అని ఆనాడు ఎన్టీఆర్ గారు చేసిన నినాదం ఈ రోజుకి కూడా సత్యమే అన్నట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కలిసి వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా కూడా మిడిల్, మైక్రో, బిగ్ స్కేల్ బిజినెస్లన్నీ కూడా ఇంప్రూవ్ చేయటం మనందరం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. దానికి బోల్డంత మంది కార్మికులకి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావటం జరుగుతూ ఉంది. అలాగే మనం ఈరోజు నిజంగా ఇక్కడున్న కార్మికులందరికీ కూడా, అలాగే దేశంలో ఉన్న కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగని మరింత బాగా వచ్చే సంవత్సరం, వచ్చే డెకేడ్లో కూడా మరింత బాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతికుమార్.